మోదీ కోసం స్టాలిన్ తో బాబు ఢీ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. నిన్నటి వరకు భుజం భుజం కలిపి నడిచిన ఆప్తమిత్రుడే నేడు బద్ధ శత్రువుగా మారితే అది ఎన్నికల కురుక్షేత్రంలో అమీ తుమ్మి తేల్చుకోవాల్సిన వస్తే అవును. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతుంది. ఎన్డీఏ కూటమికి కీ ప్లేయర్ గా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పాత మిత్రుడు తమిళనాడు సీఎం స్టాలిన్ పైనే దండయాత్రకు సిద్ధమయ్యారు. అసలు తమిళనాట బాబు ఎంట్రీ వెనుక ఉన్న మోదీ షా మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ 2 రోజుల టూర్ లో జరగబోయే ఆసక్తికరమైన పరిణామాలు ఏంటి? కేంద్రంలో బీజేపీ 240 సీట్లతో తొలి స్థానంలో ఉంటే 16 మంది ఎంపీలతో టీడీపీ ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా కొనసాగుతుంది. అందుకే మోదీ షా ద్వయం చంద్రబాబుకు ఎన్డీఏలో అత్యంత కీలకమైన విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. అయితే అందరి దృష్టి మాత్రం ఏపీ పక్కింటి రాష్ట్రం తమిళనాడు పైనే ఉంది. ఇక్కడ ఎన్డీఏ జెండా పాతాలని బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకే తమ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతుంది. అదే చంద్రబాబు చరిష్మా తమిళనాడులో తెలుగు మాట్లాడే ప్రజలు చాలా ఎక్కువగా ఉండటం, పైగా ఐటీ డెవలపర్ గా బాబుకు అక్కడ మంచి క్రేజ్ ఉండడంతో బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా బాబును ప్రచార బరిలోకి దించుతున్నారు. ఏప్రిల్ 2021 అంటే ఈ 2 రోజుల పాటు తమిళనాట బాబు సుడిగాలి పర్యటన చేయనున్నారు. షెడ్యూల్ చూస్తేనే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 20వ తేదీ ఉదయం అమరావతి నుంచి కోయంబత్తూరుకు పయనం. మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో భారీ బహిరంగ సభలో తొలి ప్రచార శంఖారావం. సాయంత్రం అక్కడి నుంచి నేరుగా హొసూర్, తల్లి ప్రాంతాల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచార ర్యాలీ. రాత్రికి చెన్నై చేరుకుని ఆవడిలో మెగా రోడ్ షో. ఇక 21వ తేదీన చెన్నై నుంచి మదురైకి చేరుకుంటారు. మదురై సమీపంలోని సాత్తూరులో మధ్యాహ్నం 1 గంటకు వివిధ సామాజిక వర్గాల నేతలతో కీలక భేటీ. అనంతరం 3 గంటలకు భారీ సభ. అదే రోజు సాయంత్రం మదురై నుంచి నేరుగా హైదరాబాద్ కు పయనమవుతారు. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ ప్యాడ్ టూర్ అని చెప్పాలి. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఒకప్పుడు దివంగత నేత కరుణానిధి కాలం నుంచి టీడీపీ డిఎంకే మధ్య విడదీయరాని రాజకీయ బంధం ఉంది. జాతీయ స్థాయిలో ప్రభుత్వాల ఏర్పాట్లలో ఈ 2 పార్టీలు భుజం కలిపి పనిచేశాయి. స్టాలిన్ చంద్రబాబు మంచి స్నేహితులు కూడా. కానీ ఇప్పుడు రాజకీయం మారింది. బాబు ఎన్డీఏ కూటమికి ఆయో పట్టుగా ఉన్నారు. స్టాలిన్ ఇండియా కూటమిలో ప్రత్యర్థి శిబిరంలో ఉన్నారు. తమిళనాడులో ఇప్పుడు త్రిముఖ పోరు నడుస్తుంది. పాత స్నేహాన్ని పక్కన పెట్టి స్టాలిన్ కు కౌంటర్ గా ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను బాబు భుజాన వేసుకున్నారు. మరి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు ప్రదర్శిస్తారు? దశాబ్దాల పాత మిత్రుడు స్టాలిన్ మీద బాబు ఏ రకమైన విమర్శలు చేస్తారు? తమిళనాట బాబు మ్యాజిక్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.